ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆరోగ్యశ్రీ కోసం వెలిసిన పుట్టగొడుగులు, వైద్య ముసుగులో వ్యాపారం, లెక్కలేనని లెక్కలు చెబుతూ దోచుకుంటున్న కాసుపత్రులు. నిజంగా అసలు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా వీళ్ళకు పర్సంటేజ్ పెంచింది. మళ్ళీ 5 లక్షలు ఉన్నది ఏదైతుందో 10 లక్షలకు పెంచిపించుకున్నారు. వీళ్ళు అన్ని వేయించుకుంటున్నారు. మళ్ళీ మీకు కావాల్సిన నిధులు కూడా ఆల్మోస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. ఇన్ని గణం నడుస్తున్నా కూడా మళ్ళీ ఆరోగ్యశ్రీ బంద్ చేయడం అంటే ఏందో అర్థమైతలేదు. ఇన్సూరెన్స్ లో కూడా దొబ్బుడే. ఆడ ఇన్సూరెన్స్ ఎంత ఉన్నదో అంత ఇన్సూరెన్స్ మొత్తం క్లెయిమ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళకి చెప్పి మేము ఇట్లా తీసుకుంటున్నాం అని చెప్పి ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ మేము నీతివంతులము, మేము చాలా శుద్ధ పూసలం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది డాక్టర్లు. ఇక మీ గురించి ఎంత మాట్లాడుకున్నా దండగానే. కానీ జనాలకు తెలవాలి కదా. ఈ రోజు ఆరోగ్యశ్రీ ఎందుకు బంద్ చేస్తామంటే గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తలేదు కాబట్టి, గవర్నమెంట్ నుంచి ఏం వస్తలేదు కాబట్టి మేము ఆరోగ్యశ్రీ బంద్ చేస్తాం అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీరు చేసే అరాచకాలు, మీరు చేసే అడ్డగోలు బిల్లులు, అసలు లెక్క పత్రం లేకుండా మీరు చేసే సర్జరీలు ఫేక్ అన్ని మీరు ఇస్తున్నారు కదా. వాటి గురించి నిజంగా ఒక్కసారి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అవన్నీ ఓడగొట్టిండ్రో మరి ఏం చేసిండ్రో తెలియదుగా. ఈడేమైందంటే గవర్నమెంట్ మారింది కాబట్టి వీళ్ళకు రెక్కలు వచ్చినాయి. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళందరికీ కూడా రెక్కలు వచ్చినాయి. ఇక ఫైల్ ఏడవేనే అవన్నీ తెలియదు. ఇక